చెప్పారు అందరూ సెక్రటేరియట్ గారు అని చెప్పారు. ఇప్పుడు 2019లో వీళ్ళందరూ మంత్రులు అయ్యారు. ఇట్నే సమావేశం పెట్టుకున్న తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు ఒకసారి చెప్పారు. ఆయన ఏమన్నాడంటే ముఖ్యమంత్రి గారితో, సార్ వీళ్ళందరికీ బిజినెస్ రూల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరూ కొత్తగా వచ్చారు, ఈవెన్ కొంతమంది పాత వాళ్ళు ఉన్న కూడా ఇట్స్ ఏ ప్రొసీజర్ అండి. చెప్తే ఏం అక్కర్లేదు వదిలేసేయమనంట. బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి, కొన్ని చెప్పాలి కదా, ప్రొసీజర్స్ అవన్నీ కొన్ని ఉంటాయి. అవి చీఫ్ సెక్రటరీ గారు ఈయన అడిగితే ఏం అక్కర్లేదంటే వదిలేయమనంట. చంద్రబాబు గారు వద్దన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బిజినెస్ వేరు కదా, ఈయన ఎందుకు వద్దంటాడండి? మన బిజినెస్ రూల్స్ ఎందుకు అని ఉంటాడు ఈయన. మా సార్ నేను సిఎస్ గారు చెప్పకముందే ఈయనే చెప్పాడు కదా మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తానని. రీఓరియంటేషన్ అది అంటే మీరు ఇందాక అడిగారు కదా, కొత్త వాళ్ళు వచ్చారు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారంటే, నీకు అసలు వచ్చిన వాళ్ళకి ఎస్ఓపిస్ గత బిజినెస్ రూల్స్ కొంత ఫైల్ మూవ్మెంట్, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, చెప్పాలి వాళ్ళకి. ఇన్ డ్యూ కోర్సులో తెలుస్తుంది చేస్తుండే. అసలు వాళ్ళకి అక్కర్లేదని అంటే దాని అర్థమైంది ఆయన పరిపాలన ఎలా సాగించబోతుండే ఒకటి. రెండోది మంత్రులు ఫెయిల్యూర్ అయ్యారా జగన్ ఫెయిల్యూర్ అయ్యారంటే ఇద్దరు ఫెయిల్యూర్ అంటే ఎవరికి తెలియదు సార్. అక్కడ మనం గమనించినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రికి తెలియదు, మంత్రులకి తెలియదు. అలాంటి వ్యక్తులను ఆయన తీసుకున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ కూడా లేదు. అనిల్ బాగా తిట్టాడు కాబట్టి మంత్రివర్గంలోకి, రోజా బాగా తిడుతుంది కాబట్టి మంత్రివర్గంలోకి, ఎక్స్ వయ్యి అంబటి రాంబాబు సాక్షాత్ అంటే ఆయన మంత్రి పదవులు బాధ్యతల్లాగా ఇవ్వలే, బహుమతుల్లాగా ఇచ్చాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి మొన్నటికి మంత్రి పదవి అయిపోయేటాయని కూడా మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఇరిగేషన్ మీద అడిగితే చేరినప్పుడు ఒక ప్రశ్న విలేకరు వేశాడు, సార్ మీకు ఇది కొత్త కదంటే నాకేం పని సబ్జెక్ట్ నేర్చుకోవడము, సెక్రటరీలు ఉంటూ వాళ్ళు చూసుకుంటారు, అవసరమా నేను నేర్చుకోవాల్సింది అన్నాడు. మొన్న దిగిపోయడానికి కూడా అదే నోషన్ తొనడు, నాకు అవసరమా దాని గురించి అని. అంటే నీకు నిజంగా మంత్రికి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, కంపల్సరీగా ఆపరేషనల్ నాలెడ్జ్ నీకు ఆ శాఖ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. నీకు ఫైల్ మూవ్మెంటే కాకుండా కింది స్థాయి వరకు నీకు ఎల్డీసీ నుంచి అప్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు నీ సిస్టమ్ ఎలా ఉంటుంది, నీ శాఖ కింద అనేది మొత్తం నీకు కంప్లీట్ స్ట్రక్చర్ ఉండాలి. అది ఏం తెలుసుకోకుండా ఎవరో మెసేజ్ పెట్టారు వెంకటకృష్ణ గారు, పవిత్ర సంగమం దగ్గర మళ్ళీ హారతులు మొదలు పెట్టాలి అని. అప్పట్లో అదో పెద్ద పండగలాగా చేసేవాళ్ళు. సో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, శ్రీనివాస్ గారు కూడా 1983లో ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో ఎవరున్నారో ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. 89 to 94 ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా కూడా కాంగ్రెస్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఎవరు సార్